ఫ్రెండ్స్ ఎందుకో తన కోసం ఈరోజు మీతో చెప్పాలనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకో తన కోసం ఈరోజు మీతో చెప్పాలనిపిస్తుంది. మా పరిచయం కాలేజ్ డేస్లో కాలేజ్ బయట ఉన్న స్టాల్లో మొదలైంది. ఆ మొదటి పరిచయంతో మా కలయిక నేను లైఫ్లో మరవలేనిది. ఆ రోజు నుండి రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా తనని కలిసేవాడిని. అలా కొన్ని రోజులు మార్నింగ్ మాత్రమే కలిసేవాడిని. తర్వాత ఈవినింగ్ కూడా కలవాలనిపించింది. తర్వాత ఈవినింగ్ నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ కూడా కలవడం ప్రారంభించాను. ఎందుకో నాకు తెలియకుండానే తన యొక్క ప్లేస్ నా జీవితంలో కాస్త పెరిగినట్లు అనిపించింది. ఒక్క మార్నింగ్ ఈవినింగ్ కాదు మిత్రమా, మధ్య మధ్యలో కూడా తను గుర్తొచ్చేది. తను నాకు చాలా హెల్ప్ ఎప్పుడు అనిపించిందంటే నా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులవి. లేట్ నైట్ వరకు ఫ్రెండ్స్తో చదువుతునేవాడిని. ఆ అర్ధరాత్రి తను గుర్తొచ్చి వెళ్ళాలి, తనతో కలవాలి అంటే హాస్టల్ గేట్స్కి తాళం ఉండేది. కానీ తనతో కలవాలి అన్న తపన నన్ను హాస్టల్ గోడ దూకి మరీ వెళ్ళేటట్లు చేసేది. కానీ తనతో కలిసి వచ్చిన తర్వాత తన యొక్క శక్తి, తన యొక్క సామర్థ్యం నా జీవితంలో ఎంతుందో అప్పుడు అర్థమయ్యింది. ఎందుకంటే తనతో కలిసి తిరిగి వచ్చిన తర్వాత నాకు ఉదయం వరకు ఇక నిద్ర బెడద ఉండేది కాదు. చక్కగా చదువుకునేవాడిని. అలా జీవితం ముందుకు సాగిపోతూ తన యొక్క తోడు ఎక్కువైంది. జాబ్లో ఉన్న, ఫంక్షన్కి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా తనే కావాలనిపిస్తుంది. ఎందుకో తన వెచ్చని పెదవుల తాకిడితో నా అలసట, నా తలనొప్పి, ఇలా ఏ బాధ అయినా సరే దూరం అయిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే తను లేకపోతేనే నాకు పెద్ద తలనొప్పి వస్తుంది. ఎందుకో తెలియదు కానీ మా ఈ బంధం చివరికి నా జీవితంలో ఎలా మారిందంటే నా ప్రతిరోజు ప్రారంభం తన వెచ్చని పెదవులతోనే ప్రారంభమవుతుంది. నా ప్రతిరోజు ముగింపు కూడాను తన వెచ్చని పెదవులతోనే ముగిస్తుంది మిత్రమా. ఇంతకీ ఫ్రెండ్స్, తనెవరో మీతో చెప్పలేదు కదా. తనెవరో కాదు మిత్రమా, మీ అందరికీ బాగా తెలిసినటువంటి మై లవింగ్ కాఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Am I deserve your valuable touch? Then please subscribe to express your love.